కృప దయచేయబడును గాక కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు దేవుని నమ్ముకోక ముందుకు ఒక బ్రతుకు, నమ్ముకున్న తర్వాత ఇంకో బ్రతుకు. యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్న తర్వాత నిరంతరం ఈ భూమి మీద ఉంటామంటే ఉండలేం మనం. ఏదో ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవలసిందే ప్రతి మనుషుడు. అంటే మనకున్న గ్యారంటీ ఏంటిది అని అంటే, చూడండి, ఆయన రక్తంలో కడగబడ్డ తర్వాత మన జీవితము కొనసాగిస్తూ ఉంటుంటప్పుడు మన జీవితంలో సడన్లీగా ఏం జరిగినా మనకు ఒక గ్యారంటీ ఏముంటుందంటే, ఇక్కడ మరణము అక్కడ జీవము. హల్లెలూయా. ఇక్కడ మరణమైనప్పుడు అక్కడ జీవం ఉంటుంది నాకు అని ఒక ఆశ ఉంటుంది మనలో. ఆశ అనేది ప్రతి క్రైస్తవుడిలో అనేది ఏ విధంగా అంటే, చూడండి, ఈ యాత్ర కొనసాగించినప్పుడు మనము చాలా జాగ్రత్తగా మనము ఈ యాత్ర కొనసాగించాలి. క్రైస్తవుడు అనేక విధాలుగా బ్రతకడము అది దేవుని చిత్తము కాదు. యేసుక్రీస్తు దేవుడు ఏ విధంగా మనల్ని కోరుకున్నాడంటే, చూడండి, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. అంతే. ఆయన ఒక త్రాగుబోతో, ఒక వ్యభిచారము, ఒక దొంగతనము ఆ విధంగా చేసి ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిందంటే లేదు. ఏ పాపముని చేయని పరిశుద్ధుడు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి రావడం దేనికోసం అంటే, నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా. అంటే ఆయన రక్తంలో కడగబడ్డ ప్రతి క్రైస్తవుడు, ఆయన రక్తంలో కడగబడ్డ మన జీవితంలో మనం ప్రతిరోజు నడుస్తున్నప్పుడు ఏ మార్గంలో నడుస్తున్నాం, మనం ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నాం. మనం నడుస్తున్నప్పుడు చూడండి, కీర్తనలో ఉంటుంది, ఆ వాక్యం చదవడం కాదు కానీ, దృశ్యుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దీవారాత్రములు ధ్యానించాలంటాడు. అంటే చూడండి, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, కానీ మనం వినవలసిన మాటలు వినాలి. చాలామంది చూడండి, లోకంలో ఎటు వెళ్ళినా సరే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని లోకానుసారంగా లోకంలో కలిసిపోయే మాటలు వింటుంటారు చాలామంది. వింటున్నప్పుడు మామూలుగా ఏది వింటే మనం పడిపోతాం, ఏది వింటే మనం నిలబడతాం అనేది మనము వాక్యం ఆధారం బేస్ చేసుకోవాలి. ప్రతి ఆదివారం మందిరంలోకి వెళ్తున్నాం. హల్లెలూయా. ప్రతి ఆదివారం మందిరంలోకి దేనికి వెళ్తున్నాం అంటే, చూడండి, నీవు ఏమైనా పాపంలో పడి ఉన్నట్లయితే, ఏదైనా పాపం పని చేస్తున్నట్లయితే వాక్యం ద్వారా మనము కడుక్కోవాలి. ఏదో నామకార్థ క్రైస్తవులుగా చర్చిలోకి ఏదో అందరూ పోతున్నారు కదా నేను పోదామని చర్చిలోకి వెళ్ళి తిరిగి రావడం కాదు. ప్రతిరోజు వాక్యానుసారంగా నడిచినప్పుడే నీకు పరలోక రాజ్యం వెళ్ళడానికి వీలుంటుంది. కానీ నేనేదో మామూలు సంవత్సరం కింద బాప్తిసం తీసుకున్నా, ఏదో నేను మామూలు సంవత్సరానికి వచ్చి చక్కటి కానుకలు ఇచ్చేసి నేను పాస్టర్ తోటి ప్రార్థన చేయించుకొని వెళ్తే నేను ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉంటుందంటే ఉండదు. ఎందుకోసం అంటే, చూడండి, ప్రతి క్షణము ఆయన వాక్యం మీద ఆధారపడాలి. ప్రతి క్షణం ఆయన వాక్యం మీద ఆధారపడుతున్నప్పుడు వాక్యానుసారంగా మనం హృదయాన్ని కడుక్కోవాలి. మనం నడుస్తున్న ముళ్ళ పొదలలో ఏ విధంగా నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడచాలి. క్రైస్తవులు మామూలుగా ఇప్పుడు అన్యులు నడిచిందంటే ఒక కారణం ఉంది, కానీ దేవుని బిడ్డలకు మనకు ఒక లైసెన్స్ ఉంది. ఒక మాట అబద్ధం ఆడితే నువ్వు క్రైస్తవుడు కదా అంటారు ఇమ్మీడియట్లీ. ఒక పాపం చేయబడం నువ్వు క్రైస్తవుడు కదా అంటారు. ఆ మాట అన్నప్పుడే మన సాక్ష్యం ఏంటంటే, మనం సాక్ష్యంగా నిలబడ్డప్పుడు అక్కడ నీ క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఉండవు. క్రైస్తవులో ముందుకు నడుస్తున్నావా? యేసుక్రీస్తు దేవుడు నీతో ఉన్నాడా, లేకపోతే ఒంటరిగా నువ్వు ప్రతి చోట ప్రయాణం చేస్తున్నావా? చాలాసార్లు నువ్వు వాక్యం విన్నవేమో నాకు తెలియదు, కానీ నేను చూస్తున్న ఎన్నో రకాలుగా ఎంతోమంది జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది ఉండదు. ఎంతోమంది జీవితాల్లో ఎప్పుడు చూసినా ప్రతి సమస్య. ఎందుకంటే ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. సమస్య నుంచి జయించాలంటే ఒకటి వాక్యము, ప్రార్థన. ఆ ప్రార్థన నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి పరిస్థితులను మార్చడానికి దేవుడు మనకు తలంతులు ఇస్తాడు. ఈ లోకపు జ్ఞానము మనకు కావలసింది కాదు, కానీ దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. విలాప గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. ఎవరన్నా స్పష్టంగా చదివే వాళ్ళు ఉంటే చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. విలాప వాక్యము 5వ అధ్యాయము 21వ వచనం. ఎవరు చదవరా? అక్కడ ముందు ఎవరన్నా చదివితే చదువుకుంది. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం 21వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మీరు అంటే మనల్ని యేసే వైపు తిప్పిన ఎడల మేము తిరిగేదము. మా పూర్వపు స్థితి చెప్పలు కొడతాము గట్టిగా. హల్లెలూయా. చూడండి, చాలామంది ఫస్ట్ చర్చికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళ పరిశుద్ధత ఎట్లుంటుందంటే చాలా చెప్పరాందిగా, ప్రార్థన చాలా చెప్పకుండా ఉంటుంది వాళ్ళది. రాను ఏమైపోతుంది అంటే భక్తి తక్కువైపోతుంటుంది, వాళ్ళలో విశ్వాసం తక్కువైపోతుంటుంది.
ఏమో మన ఫస్ట్ బాగా చర్చికి వచ్చేదాన్ని, ఎప్పుడేమైందంటే చర్చికి రావట్లేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం బిజీ అయినా, నేను పని విషయంలో నేను చర్చికి రాలేకపోతున్నాను అంటాం. కానీ నువ్వు ఎక్కడైతే యేసుక్రీస్తు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావో చూడండి, నువ్వు చేస్తున్న ప్రతి విషయంలో ఒకటి ఆలోచన చేయాలి. నీలో ఉన్న దీపము యేసుక్రీస్తు దేవుని పెట్టినది. అది నువ్వు పని చేస్తున్నావంటే, ఆ చేతులు ఆడుతున్నావంటే, నోరు ఆడుతుందంటే యేసుక్రీస్తు దేవుని పెట్టిన దీపమే. ఆ దేవునే నువ్వు మర్చి తిరిగితే నీకు జీవితంలో ఏమవుతుందంటే నష్టము తప్ప లాభం అయితే ఉండదు. ఈ బలహీన పరిస్థితులలో నువ్వు బలం పొందుకొని నడవాలి. ఈ బలహీన పరిస్థితులను ప్రయాణం చేస్తే యేసుక్రీస్తు దేవుడు వచ్చే రాకడలో నువ్వు బలహీనం అయిపోతే పరలోక రాజ్యం వెళ్తావంటే వెళ్ళలేం. ఎందుకోసం అంటే చూడండి, అబ్రహాము బైబిల్లో ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అనే ఒక మాట ఉంది. కానీ నువ్వు చెప్పగలుగుతావు అబ్రహాము ఎవరంటే విశ్వాసులకు తండ్రి అనే ఒక మాట చెప్పగలుగుతావు. కానీ ఆ విశ్వాసం అనేది అంత ఈజీ రాలే మనుషునికి, అంత ఈజీగా పొందుకోలే అబ్రహాము ఒక విగ్రహాధికుడు. విగ్రహాలు తయారు చేసుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు దేవుడు ఒక మాట పలికిండు, అబ్రహామా నేను చూసిన దేశం వెళ్ళిపోనాను అంతే. రిటర్న్ మళ్ళీ వలకలే, ఏం చెప్పలే. అంటే విగ్రహాధికుడు విగ్రహాలు తయారు చేసుకుంటున్న అబ్రహాము యేసుక్రీస్తు దేవుని మాటకు లోబడి ఆయన చూయిస్తున్న దేశానికి మామూలుగా వెళ్ళిపోయినాడు. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. ఇటు చూస్తే తల్లిదండ్రులు, ఇటు చూస్తే ఎడారి. ఆ భార్యను తీసుకొని మామూలు ఎడారిలోకి అడుగు పెడుతున్నప్పుడు చెప్పలేని పరిస్థితులు ఉంటున్నాయి. అట్లాంటి పరిస్థితులు ఆయన బాధ చెప్పలేకపోతున్నాడు. కానీ నడుస్తున్నప్పుడు ఇంటి చూస్తేనేమో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు చెప్పిన మాట వినాలనా, లేకపోతే తండ్రి చెప్పిన మాట వినాలనా అనేది దేవుడు చెప్పిన మాటని యేసుక్రీస్తు అబ్రహాము విన్నాడు. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుని మాటకు లోపడుతున్నావా, లేదంటే మామూలు లోకానికి లోపడుతున్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఎందుకోసం అంటే మనం ఉన్నది మాయలోకం. ఈ మాయలోకంలో ఎప్పుడు ఏ మనిషి మాయమైపోతాడో తెలియదు. 2009లో నేను మాయమైపోయాను. యేసుక్రీస్తు దేవుడు అంటే అసలు నాకు ఇష్టమే ఉండదు, అసలు ఆయన అంటే పడనే పడదు. అట్లాంటి జీవితంలో 7 మందిలో నేను చాలా గబ్బోని. అట్లాంటి విషయంలో యేసుక్రీస్తు దేవుడు నన్ను పిలుచుకొని అనేక విధాలుగా ఆయనకు లోబడిన తర్వాత ఆయన నా పక్షంలో ఎన్నో కార్యాలు జరిగించాను. అబ్రహామా నీకు నేను సంతానం ఇస్తాను అనగానే చూడండి, రాను సంవత్సరాలు ఏర్పడుతున్నాయి, ఏజ్ ఎక్కువైపోతున్నది, ఆ వాగ్దానం నెరవేర్చబడతలేదు. శారా స్త్రీ బలహీనమని వాక్యంలో రాయబడ్డట్లుగా ఆ శారతో మామూలు శారా వచ్చి అబ్రహాంతో ఏమయ్యా ఇంకేంది మనకు పిల్లలు 70 అయిపోయింది, 80 అయిపోయింది, 90 అయింది. యేసుక్రీస్తు దేవుడు ఇప్పుడు నీకు పిల్లలు ఇస్తారంటే నువ్వు నమ్ముతున్నావా అంటున్నప్పుడు, ఆ వేదన తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు అబ్రహాము వాక్యాని కోసం దేవుని మాటకు లోపడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని మాటకు లోపడుతున్నావా, లేకపోతే మనిషిని మాటకు లోపడుతున్నావా? దేవుని మాటకు లోపడితే లేకపోతే లోకానుసారంగా మాటకు లోపడితే ఈరోజు నీ పరీక్ష నీ హృదయం ఏమన్నా నిన్ను మామూలుగా గద్దిస్తున్నట్లయితే నువ్వు మనసు మార్చుకొని దేవుని తట్టు తిరుగు. ఏసే నా హృదయాన్ని మార్చు బ్రహ్మతండి. ఇన్ని సంవత్సరాలు నేను నామకార్థ క్రైస్తవులాగా నేను బ్రతికిన, కానీ నేను నిజమైన క్రైస్తవులాగా బ్రతకాలయ్యా. యేసుక్రీస్తు దేవుడు మామూలుగా చెప్పి వస్తాను చెప్పలేను, దొంగలాగా వస్తున్నాడు. ఏ సమయంలో ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. యేసుక్రీస్తు దేవుడు ఈ క్షణం ఈ రాత్రి వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు యేసుక్రీస్తు దేవునికి నమ్మకంగా ఉన్నావా? అబ్రహాము అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నప్పుడు 90 ఏళ్ళు శారాకు వచ్చినాయి, 100 ఏళ్ళనే. ఒక సమయంలో అబ్రహాము ఇంటికి వెళ్ళిన యేసుక్రీస్తు దేవుడు అక్కడ వెళ్ళిన తర్వాత, అబ్రహామా నీకు నేను వచ్చే సంవత్సరంలో సంతానం ఇవ్వబోతున్నా, చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఆ మాట శారా అతలంగా చూసి నవ్వింది. శారా నువ్వు నగనేలా అంటాడు, లేదయ్యా నేనేడే నగినయ్యా అంట. లేదు, యేసుక్రీస్తు దేవుడు హృదయాన్ని గ్రహించినాడు. కానీ చూడండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి కూర్చొని మామూలుగా ముఖంతో మామూలు దర్శనాలతో మామూలుగా మంచిగా ఉండవు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ స్థలంలో కూర్చొని హృదయ వేదనతో పడుతున్న ఆ వేదన యేసుక్రీస్తు దేవునికి తెలుసు అంత. ఆ శారా ఎన్ని నిందలు పడ్డదో, ఎన్ని అవమానాలు ఎన్ని భరించిందో, భరించి ఎదుర్కొంటున్న శారా జీవితంలో దేవుడు అద్భుతం చేసాడు, ఓపిక పట్టింది. ఈరోజు నీకు సడన్గా మందిరానికి రాగానే నీకు స్వస్థత జరగకపోవచ్చేమో. ఇంకెప్పుడు నా భర్త మారుతాడు, ఇంకెప్పుడు నాకు పిల్లలు అవుతారు, ఇంకెప్పుడు నా సంసారం మామూలు కట్టబడతాదని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీకు శుభవార్త ఏంటిదంటే ఓపికతో ఎదురు చూడాలి. ఓపికతో ఎదురు చూసినప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఓపికతో ముందుకు సాగినప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఎందుకోసం అంటే చూడండి, మనము తొందరపడడానికి వీలు లేదు. ఈరోజు వర్షాకాలం, ఈ కాలం వర్షాకాలం, లేదయ్యా నాకు ఎండాకాలం కావాలంటే నడవదు. సమయంలో అనే సాధనంలో ఉన్నాయి. హల్లెలూయా. అట్లాంటి పరిస్థితుల్లో అబ్రహాం ఇంటిని దర్శించిన యేసుక్రీస్తు దేవుడు ఆ ఇంట్లోకి దర్శించగానే శుభము కలిగింది. చెప్పలు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే సంవత్సరంలో శారా నీకు గర్భం ధరిస్తుంది, నీ కౌగిట్లో కుమారుడు పోతాడు అనగా నేను నమ్మలే, నయ్యింది. అదేవిధంగా మామూలుగా ముందుకు వెళ్తున్నప్పుడు జరుగుతుంది. అదేవిధంగా ఆమె అంటది, నా గర్భమంతా ఉడికిపోయిన తర్వాత
ఇప్పుడు అంటే ఎట్లా నమ్ముతానయ్యా అని చెప్పేసి అబ్రహాంతో అన్నది. ఇప్పుడంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అసలు అంటే చూడండి, పిల్లల కోసం ఎంత వేదన పడ్డా అబ్రహాం శారా జీవితంలో కార్యం చేసిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్న దేవుడు ఆయన, ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు బ్రతికే ఉన్నాడు ఆయన. ఆ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటిదంటే, నీ జీవితంలో ఎంత కష్టాలు ఎదుర్కొంటున్నావు, ఎంత నష్టాలు ఎదుర్కొంటున్నావు, అనారోగ్య సమస్యతో పాడైపోయి మామూలు హాస్పిటల్ పడితే తిరిగి అలిసిపోయి నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా 4 గోడల మధ్యలో మామూలు కన్నీరు విడుస్తున్న నీ పరిస్థితులు మార్చడానికే యేసుక్రీస్తు దేవుడు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి రావడం జరిగింది. చెప్పాలి గుర్తం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా జరిగి ఆ మాట చెప్పి వెళ్ళిపోగానే చక్కటి ఇస్సాకునిచ్చిండు. చెప్పాలి గుర్తం హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో బైబిల్ అనుసారంగా మామూలుగా ఆ ఎడారిలోకి వెళ్ళిపోతున్న ఒక గుమాన్ని, అంటే కుటుంబంలో నుంచి వెలివేయబడ్డ ఒక స్త్రీ ఎడారిలోకి అడుగుపెట్టేది. ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, దగ్గరికి చేర్చే వాళ్ళు లేరు. ఈరోజు నీ పరిస్థితి మామూలు, నా పరిస్థితి ఇంతేనా, నన్ను మాట్లాడే వాళ్ళు లేరా, నన్ను ఓదార్చే వాళ్ళు లేరా? ఎంతసార్లు చెప్పినా నా భర్త మారట్లేదే, ఎన్నిసార్లు చెప్పినా నా భర్త మామూలుగా నా వైపు తిరుగుతలేడని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, చక్కగా మందిరానికి వెళ్తున్నా, చక్కగా కానుక వేస్తున్నా, నాకేంటి నీ పరిస్థితి అని నీకు వాళ్ళ సందేహం ఆలోచన వచ్చిందేమో. ప్రతిదానికి సమయం కలదని ప్రసంగిలో అంటాడు దేవుడు. చూడండి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మామూలుగా ఎడారిలోకి ఇంట్లో నుంచి వెలివేయబడ్డ ఒక స్త్రీ ఎడారిలో అడుగుపెట్టినప్పుడు అక్కడ మామూలుగా తిత్తిలో నుంచి నీళ్ళు అయిపోయినాయి. చిన్న కుమారుడు మామూలుగా ఏడుస్తున్నాడు, గుక్క పెడుతున్నాడు. ఏంది ఏడ్చి అలిసిపోతున్నప్పుడు ఆ ఏడుపు చూడలేక ఆ తల్లి ఆ కుమారుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు నీ భర్తతో, నీ భార్యతో మామూలుగా ఎన్ని సంవత్సరాలు వేసాయా, ఎన్ని సంవత్సరాలు భరించాలని చెప్పి ఈ భర్తతో, ఈ తావద్దు భర్తతో నేను ఎంతకాలం ఉండాలి, ఈ అప్పుల సమస్యతో ఎంతకాలం, నాకు ఈ గర్భఫలం లేకుండా ఎంతకాలం ఉండాలి, నేను ఈ రోగాలే, నాకు యేసుక్రీస్తు దేవుని నమ్మకుంటే రోగం పోతుందని అనుకుంటే ఆ రోగం అట్లే ఉందయ్యా అని ఆలోచన చేస్తున్నాయేమో. ఆ విధంగానే మామూలుగా ఎడారిలోకి అడుగుపెట్టిన ఆ కుమార్తె ఏడుపు వినలేక, మామూలు చూడలేక ఆ కుమార్ని అక్కడనే పొద కింద విడిచిపెట్టి దూరాన వెళ్ళిపోయి కూర్చున్నది. చెప్పాలనుకుంటూ గట్టిగా అంటే ఏడుస్తుంది, ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు చూడండి ఆ పిల్లగాడు చచ్చిపోతాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. అర్థం గట్టిగా బైబిల్లో ఉన్నది ఆగరు. అయితే యేసుక్రీస్తు దేవుడు చూసే దేవుడు కాబట్టి ఆగరు దగ్గరికి దేవదూతలు పంపించి ఆ కుమారుడికి మామూలుగా నీళ్లు లేవు, అక్కడ ఎడారిలో ఏముంటాయి చెప్పండి, అసలు తినడానికి భోజనం ఉండదు, మనుషులు ఉండదు, ఎవరు ఉండరు, ఎడారి పరిస్థితి, వెలివేయబడ్డ పరిస్థితి. అట్లాంటి పరిస్థితులలో మామూలుగా యేసుక్రీస్తు దేవుడు ఆగరికి సహాయం చేసిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నీకు సహాయం చేయడానికే నువ్వు యేసుక్రీస్తు దేవుడు రావడం, దగ్గరికి రావడం. ఈరోజు బ్రతుకుని నువ్వు స్తోత్రమైన నా వైపు చూసి నువ్వు చప్పట్లు కొడుతున్నావు అంటే నీలో ఉన్నది జీవము నీ తలంతుల ద్వారా రాలేడికి. నేనేమైనా వస్తున్నాను కాదు, ఈమె చెప్తుందని కాదు, పాస్టర్ ఏదో చెప్పినని కాదు, దేవుని కృప లేనిది మనము ఏ మాత్రము ఒక్క అడుగైనా ముందుకు వేయలేము. హల్లెలూయా. ఈరోజు బ్రతికినమంటే కేవలం ఆయన కృపనే. నేను ఎప్పుడో చచ్చిపెట్టాను, డాక్టర్లు అన్నారు గాంధీ హాస్పిటల్ నువ్వు బ్రతకవన్నాడు, మా నాయన మట్టెత్తి పోసి నువ్వు చావరా అన్నాడు. పెట్టి 10 లక్షలు చిల్లరేసి ఆడిన తర్వాత నేను 7 మందిలో చిన్నోని, నన్ను గర్భంగా ప్రేమించిన మా నాయన. అట్లాంటి పరిస్థితుల్లో చనిపోవాలని ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన చేసిన తర్వాత నా వెనుతట్టు నన్ను వెంబడించి నన్ను ప్రేమిస్తున్న యేసుక్రీస్తు దేవుడని మర్చిపోయినా. నేను ఒకప్పుడు అండిలుగా ఉన్నప్పుడు నానా రకాలుగా నేను పాపం చేసేబడ్డాను, వ్యభిచారం. మంచిగా ఉన్నప్పుడు నేను 2019లో యాక్సిడెంట్ అయి కింద పడ్డ తర్వాత యేసుక్రీస్తు దేవుని అప్పటిదాకా గిట్లా తెలుసుకోలేదు. 17 తర్వాత 19 తర్వాత 2019 సేవకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల భీమవరంకి వెళ్ళి, ఇప్పుడు రమేష్ వాళ్ళకి తెలుసు, ఎందుకు వీళ్ళకి తెలుసు అంటే వీళ్ళు అక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. తర్వాత హోరే ప్రత్యక్షత యూట్యూబ్లో ఇట్లా తెలుస్తాయి. చనిపోయిన లాస్ట్ డెడ్ బాడీస్ 6 మంది దేవుని కృప బ్రతికించింది. ఎందుకోసం అంటే వాక్యం సెలవిచ్చింది. చనిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, లాస్ట్ స్టేజ్లో అంబులెన్స్ వచ్చి ఆపి లోపల తీసుకురాగానే జస్ట్ ప్రార్థన చేయగానే పేతురు నీడ పడగానే మామూలుగా స్వస్థతలు పొందుకున్నట్లుగా అనేక మంది స్వస్థతలు. చనిపోయిన లాస్ట్ స్టేజ్లో ఉన్నవారు 6 మంది ఆ చోట బ్రతికినారు. క్యాన్సర్ గడ్డలు పగిలిపోయినాయి. గర్భఫలాలు ఎంతోమంది జీవితంలో మామూలుగా కట్టబడ్డాయి, ఎంతోమంది జీవితంలో. ఎందుకోసం అంటే చూడండి, ఇది నా తెలివి నా జ్ఞానమే కాదు, దేవుని కృప. పనికిరాని నన్ను, పెంట కుప్పల మీద పడ్డ నన్ను ఈ లోకమంతా తృణీకరించి వెలివేయబడ్డ పరిస్థితులలో మిక్కిలిగా నన్ను ప్రేమించి నా యేసుక్రీస్తు దేవుడు నన్ను పట్టుకొని ఆయన సేవ నిమిత్తం నన్ను బలంగా వాడుకుని ఇంకా నా ద్వారా చెప్తున్నది ఏంటంటే ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు. చెప్పాలి కొడదాం గట్టిగా. ఆ బైబిల్ అనుసారంగా ఆగరు మామూలుగా వెళ్తున్నప్పుడు నా కుమారుడు చూసే వాళ్ళు ఎవరు లేరు. నా కుమారుడి పరిస్థితి అయిపోయింది, మామూలు తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి, ఏడుస్తున్నాడు. ఎడారిలో ఎవరు దొరుకుతుంది, ఎక్కడ నీళ్ళు దొరుకుతామని చెప్పేసి చిన్నపిల్లలు ఏడుస్తుంటే కంట్రోల్ చేయలేకపోతుంటాం మనం. వాళ్ళు ఏమని చెప్పగలుగుతారు చెప్పండి. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆగరు దూరంగా వెళ్ళిపోయింది. అంటే పిల్ల శబ్దం వినలేని దూరంగా వెళ్ళిపోయింది.
అక్కడ కూర్చొని చనిపోయిన సరిగ్గా ఏం చేస్తాం వదిలేసి మామూలుగా ఏడుస్తున్నప్పుడు ఆయన చూసింది దేవుడు. చెప్పండి కొట్టు. ఈరోజు నీ సన్నిధికి వచ్చి కూర్చొని మామూలుగా ఈ వాక్యం వింటున్నప్పుడు హృదయపూర్వకంగా వాక్యంని నా భర్త ఇంత సంవత్సరాలుగా తరబడి తాగుతున్నాడు కదా, ఈ మాంత్రిక శక్తులతోటి పీడింపబడుతున్నా కదా నేను, ఈ మాంత్రిక శక్తి ఇంత శాంతి సమాధానం లేకుండా ఏడమారుస్తున్నా దేవుడు, మార్చలేమని నువ్వు సందేహపడుతున్నావేమో ఆ సందేహం ఈరోజు తీసివేసి యేసుక్రీస్తు దేవుని నీ హృదయంలోకి అంగీకరించుకొని, అయ్యా నా జీవితంలో పేతురులాగా నాయన ప్రభు రాత్రంతా వల వేసిన యేసయ్యా, కానీ చేప పడలేదయ్యా. రాత్రంతా వల వేసిన పేతురుకు సింగిల్ చేప పడలే. సముద్రం ఒడ్డున వలగాడుకుంటూ ఏడుస్తున్నప్పుడు ఆయన హృదయాన్ని గ్రహించింది యేసయ్యా. ఈరోజు నీ హృదయాన్ని గ్రహిస్తుంది యేసయ్యా. ఆ పేతురు వల కలుగుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ పేతురు దగ్గరికి వచ్చిన యేసయ్యా ఈరోజు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఈ రాత్రి వచ్చిన తర్వాత, పేతురు నీ ధోనిలో చోటిస్తావా పేతురు అనగానే, ఓకే డాడీ ఓకే అనగానే, ఆ ధోనిలో ఎక్కగానే అంటే ధోనిలో ఎక్కగానే అనగానే ధోనిలో అనగానే హృదయంలో చోటు ఇవ్వడు. ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు దేవుడు లేకుండా నువ్వు ఎక్కడెక్కడ ప్రయాణం చేసి పరిగెత్తి బిజినెస్ చేసినావేమో, ఎక్కడ చూసినా ఓటమి. శివ అనే వ్యక్తి, మోహన్ తెలుసు, ఎక్కడ డ్రామాలు వేస్తుంటే ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత అంటే ఇది గొప్పతనంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరికి లేదు, యేసుక్రీస్తు దేవుడు చేసిన కార్యం ఇది. ఏ సేవకుడికి ఏ మానవునికి మహిమ కలగొద్దు, ఆయనకే మహిమ కలుగును గాక. వర్షం వస్తుందయ్యా, ఈ ఊర్లో ఏనియట్లేదయ్యా, ప్రార్థన చేయగానే దేవుడు వర్షాన్ని ఆపి ఎన్నో రకాలు, ఒక్కటి కాదు ఎన్నో రకాలుగా. మోహన్ శివ ఇంకా ఉన్నాడు, మోహన్ వెనకాల కూర్చున్నాడు, మోహన్ ఇట్లున్నాడు. అంటే ఇట్లాంటి ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు. ఆ పేతురు దగ్గరికి హృదయంలో అడుగు పెట్టగానే ఇంకొంచెం లోతులోకి వెళ్ళిపో పేతురు, కొంచెం లోతులోకి వెళ్ళిపో. పేతురును కొంచెం లోతులోకి వెళ్ళిపోవడం అని కారణం ఏంటిదంటే, చూడండి ఈ రోజు దాకా నీ జీవితంలో కార్యము జరగకపోవడం కారణం ఏంటిదంటే లోతు అనే అనుభవం లేకపోవచ్చేమో. లోతులోకి అంటే దేవుని అనుభవంలోకి లోతులోకి వెళ్ళిపోగానే, లేదయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డా అంటే, చూడండి మిట్ట మధ్యాహ్నం పడే చేపలు మధ్యాహ్న కాలంలో పడతాయంటే పడవు. కానీ యేసుక్రీస్తు దేవుడు లోతు, లేదయ్యా రాత్రి అంతా కొంచెం లోతులోకి వెళ్ళిపో వల్లవేయనగానే, అయినను నీ మాట చొప్పున, హల్లెలూయా అందరూ అనండి, అయినను నీ మాట చొప్పున. ఈరోజు సెకండ్ ఇచ్చుకొని చెప్పండి, నా జీవితంలో ఈరోజు స్వస్థత జరుగుతుంది. సెకండ్ ఇచ్చుకొని చెప్పండి. ఈరోజు నా భర్త మారబోతున్నాడు, నాకు రోగం పోతుంది, నాకు అప్పులు తీరిపోతున్నాయి, ఇంకా నేను మంచి స్వరం ఇవ్వబోతున్నాడు, చర్చిలో మంచి వాడబోతున్నా, మంచి ఆశీర్వాదం ఇవ్వబోతున్నా, మంచి కానుకలు ఇవ్వబోతున్నా, అనేక విధాలుగా నేను దీవించబడబోతున్నా. చెప్పండి, గట్టిగా చెప్పుకోవాలి అందరూ, ఎన్నుకున్న ఇట్లా చెప్పుకోవాలి అందరూ. ఈరోజు నువ్వు మారబోతున్నావు అని చెప్పుకోండి. సెకండ్ ఇచ్చుకొని చెప్పుకోండి అందరూ, కదలాలి మీరు అందరూ. సెకండ్ ఇచ్చుకొని చెప్పాలి అందరూ, మీరు మారబోతున్నారు ఈరోజు. హల్లెలూయా చెప్పు అందరు చెప్పిరా వెనకాల. ఈరోజు అంతా శుభమే, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా పేతురు లోతులోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన జీవితంలో జరిగింది అద్భుతం. ఈ బొల ఈ విధంగా వేయగానే విస్తారమైన చేపలు, ఆశ్చర్యపోయినాడు అంతే. చెప్పాలి కొట్టు గట్టిగా, హల్లెలూయా. విస్తారమైన చేపలు, పేతురు మామూలుగా ఆ విధంగా మామూలుగా ఆశ్చర్యపోయినాడు అంతే. ఆ ఆశ్చర్యకరుడే ఈ రాత్రికాల సమయంలో నీతో ఉన్న దేవుడు ఆయన. చెప్పాలి కొట్టు గట్టిగా. నువ్వు భయపడుతున్నావా? రోగంతో, వ్యాధులతో, అప్పులతో, సమస్యలతో ఎంతకాలం అని ఈ విధంగా నువ్వు భయపడుతున్నావు? భయపడకు, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు. హల్లెలూయా. పేతురు వలవై అనగానే విస్తారమైన చేపలు, సంతోషం, హృదయం ఉప్పొంగిపోతుంది. పట్టజాలంతా చేపలు పడిపోతున్నప్పుడు చూడండి ఆయనకు శాంతి సమాధానము కలిగింది. ఆ విధంగానే మామూలుగా ఎన్నోసార్లు అదే విధంగా ఇంకొకరు అడుగు పెట్టగానే దేవాలయంలోకి వెళ్ళిపోతున్న కుంటి వ్యక్తి దేవాలయం ముందు కూర్చుని అడుగుకుంటున్నాడు. ఆ వ్యక్తి అందరు నా వైపు చూడాలి చాలా జాగ్రత్తగా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. పేతురు చూడండి, పేతురు యోహాను ఎన్నోసార్లు దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెళ్ళిపోతున్నప్పుడు వారి జీవితంలో మామూలుగా అక్కడ కూర్చున్నాడు గేటు ముందులో. హల్లెలూయా. ఆ గేటు ముందు కూర్చున్న ఆ కుంటి వ్యక్తి ఆయన జీవితంలో పుట్టుకల కుంటివాడు. హల్లెలూయా. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఆయన జీవితంలో జరిగింది ఏంటిదంటే, వాళ్ళందరూ అనుకున్నారు, ఏమని అనుకున్నారంటే, ఈయన పుట్టుకల అంటే మధ్యలో కాదు, పుట్టుకల కుంటివాడు, నడుస్తానని ఎక్స్పెక్ట్ చేయలే, నడుస్తానని సంతోషపడలే. కానీ వాళ్ళ కుటుంబము పోగు కావాలంటే, వాళ్ళ కుటుంబము తినడానికి తిండి కావాలంటే, ఈ కుంటి వ్యక్తి అక్కడ కూర్చొని అడుక్కొని తీసుకొచ్చిన ఆ పైసలతోటి కుటుంబం అంతా సంతోషంగా తినో బ్రతికేవాళ్ళు. వాళ్ళు ఎత్తుకొచ్చి ఆ దేవాలయం ముందు కూర్చున్నది. యోహాను పేతురు ఎన్నోసార్లు వచ్చిపోతున్న వాళ్ళ మందిరంలోకి, కానీ ఆ వ్యక్తి వైపు చూసినారు, కానీ ఏం చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారంటే చూడండి,
బైబిల్లో అపోస్తుల కార్యము లేనిది బైబిల్ లేదు. హల్లెలూయా. ఎందుకు బైబిల్ ఏంటంటే చూడండి, విద్య లేని పామరులు భూమిని తలకిందులుగా చేసిండు. 12 మంది శిష్యులు. ఈ లోకంలో కావాల్సింది ఒక్క మనుషుడు చాలు దేవుని కోసం. ఎందుకోసం అంటే ఇంతమంది అని కాదు, ఒక్కరు చాలు దేవుని కోసం రోషగలవాడు. అంటే చూడండి, ఆ కుంటి వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు యోహాను పేతురు ఎన్నోసార్లు మందిరంలోకి పోయి వస్తున్నారు. కానీ ఒక దినం వచ్చింది, 2వ అధ్యాయంలో అడుగుపెట్టగానే ఆ పెంతెకోస్తు దినములని ఒక దగ్గర అందరూ కూడినప్పుడు చూడండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అందరు కూడి వాళ్ళని తరుముతుంది. అపోస్తలుడైన పౌలు తరుముతున్నప్పుడు భయంతో మామూలు ఒక చోట కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు అగ్నిస్తంభం మేఘస్తంభం వై కూరగానే ఒక్కొక్కరిపై ఏం చేస్తారంటే అభిషేకం పొందుకొని ఆ అభిషేకాన్ని పొందుకున్న ఆ యోహాను పేతురు మందిరంలోకి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ చూస్తున్నది కుంటి వ్యక్తి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. కొంచెం యాక్టివేషన్ అదే ఇమీడియట్లీ నేను బంద్ చేస్తా. ఆ కుంటి వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు ఎన్నోసార్లు యోహాను పేతురు వెళ్ళిపోయినాడు, కానీ ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే అభిషేకం లేదు. అక్కడ అభిషేకం పొందుకోలే కాబట్టి అక్కడ ఏం కాడిగలే. అక్కడ అభిషేకం పొందుకున్న తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అడుగుపెట్టగానే అభిషేకం పొందుకొని 3వ అధ్యాయంలో అడుగుపెట్టగానే మందిరంలోకి వెళ్ళి యోహాను పేతురు వెళ్తుండగానే అక్కడ చూసిన కుంటి వ్యక్తి చూసిండు. మంచి అధికారం నా దగ్గరికి వస్తున్నాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళగానే నా వైపు తేరి చూడమన్నాడు. కుంటి వ్యక్తి ఏం చేసినట్టే చూడండి, మంచి అధికారి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, ఈ విధంగా టర్నింగ్ అయిన ఎమ్మెల్యే మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మన బాధలన్నీ మర్చిపోతాం. అయ్యా ఉన్నాయా ఒక్కసారి ఇంటికి రాయ్యా అంటాం, గదగదా ఉంకుతుంటాం. అట్లాంటి విషయంలో చక్కటి బట్టలు వేసుకొని మంచి ఉన్న ఆ యోహాను పేతురు ఆయన దగ్గరికి వెళ్ళిపోగానే అక్కడ ఉన్న కుంటి వ్యక్తి లోకం వైపు చూస్తున్నాడు, డబ్బు వైపు చూస్తున్నాడు. ఈ రోజు నువ్వు డబ్బే శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావేమో, నీ భార్యనే శాశ్వతమని అనుకుంటున్నావేమో, నీ పిల్లలే శాశ్వతం అనుకుంటున్నావేమో, అందమే నా శాశ్వతం అనుకుంటున్నావేమో. ఇవన్నీ ఒకరోజు మాయమైపోవాల్సిందే. ఆ పేతురు యోహాను కుంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా వైపు తేరి చూడమన్నాడు. ఎందుకు తేరి చూడమన్నాడు అంటే ఆ కళ్ళు ఏసే కళ్ళు. చెప్పండి కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఆ కళ్ళు ఏసే కళ్ళు కాబట్టి నా వైపు తేరి చూడమనగానే ఆయన తేరి వైపు చూసినాడు. ఈ లోకం వైపు అడుగుకుంటా ఏసు నా దగ్గర ఉన్న వెండి బంగారాలు ఏమి లేవు, కానీ ఏసు నామంలో నువ్వు లేచి నడుచును గాక అనగానే ఆ అరికాలు మొదలు పెట్టుకొని కొండ వెనుకల దాకా ఒక శక్తి దిగి లేచి గద్దున లేచి మామూలుగా ఆ కుంటి వ్యక్తి నడిచి ఎక్కడ వెళ్ళిపోయాడు? ఫంక్షన్కి వెళ్ళిపోయాడు. అవునా? చెప్పలా? ఎక్కడ వెళ్ళిపోయాడు మరి? ఎక్కడ వెళ్ళిపోయాడు? దేవాలయం. చెప్పండి కొడదాం గట్టిగా. నీకు స్వస్థం జరిగితే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావు అంటే బాగలేనప్పుడే మందిరం, బాగున్నప్పుడేమో ఎక్కడెక్కడున్నావు. బాగా అయిన తర్వాత ఆయన ఎక్కడో వెళ్ళవలసిన మనిషి ఇమ్మీడియట్లీ గంతులేసి సంతోషంగా దావీదు వలెనే నాట్యమాడి తండ్రి యేసయ్యా స్తోత్రము నాట్యమాడుతూ ఆయన మందిరంలోకి వెళ్ళిపోయినాడు. ఈ రోజు నీ జీవితంలో ఎన్నో స్వస్థతలు జరుగుతున్నప్పుడు నువ్వు మందిరం వైపు నువ్వు కళ్ళెత్తి చూడు, దేవుని వైపు కళ్ళెత్తి చూడు. నీ జీవితంలో స్వస్థతలు జరిగిన స్వస్థతలు జరగకపోయినా చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంతో మందిని మామూలుగా స్వస్థతలు ఇచ్చిన దేవుడు ఆయన ద్వారా. కానీ అపోస్తలుడైన పౌలుకు బలహీనం ఉంది. హల్లెలూయా. ఈరోజు మీరు సడన్గా కూర్చొని మీరు అనుకుంటుండేమో మరి పాస్టర్ దగ్గరికి అనేక మంది వచ్చినారు కదా, ఆ పాస్టర్ ఎందుకు లేస్తాడని సందేహం రావచ్చేమో మీకు. హల్లెలూయా. మరి పాస్టర్ ఎందుకు లేస్తలేడు అని మీరు అనుకున్నారేమో, కానీ నా సాక్ష్యం ఇది కాదు. నేను మంచాన పడి మామూలుగా ఎక్కడైనా వెళ్ళాలంటే నాకు ఇప్పుడు వెనకాల పులిపిడి చూసిరు కమ్మ, వెనకాల చూసిరు కదా, దాన్ని ఎత్తుకపోయి దాని మీద పండగ పెడితే నేను పండుకొని పాటలు పాడేది. దయ్యాలు వెళ్ళిపోతుంటే హీలింగ్ చేసేది. క్రమక్రమం దేవుడు కూర్చోబెట్టి అనేక విధాలుగా కార్యం జరిగించి. అంటే ఆయనకు బలహీనము, కంటి చూపు సరిగా లేకపోయింది పౌలుకు. ఒకసారి కళ్ళు రెడ్డుగా అయిపోయి ముఖాల నొప్పులు అవన్నీ జరుగుతున్నాయి. నా కృప నీకు చాలన్నాడు. చెప్పండి కొట్టు. అపోస్తలుడైన పౌలు కన్నా మాట అది. అయ్యా నేను ఇన్ని కార్యాలు చేస్తుంటే, ఇంత మంచి పని చేస్తుంటే నా జీవితం ఏంటంటే నా కృప నీకు చాలన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు నాకు చక్కటి భార్యనిచ్చి చక్కటి కుమారునిచ్చి అన్ని విధాలుగా నడిపిస్తున్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేకే మహిమ కలుగును గాక. యేసేకే మహిమ కలుగును గాక. యేసేకే మహిమ కలుగును గాక. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జ్వాలలు నన్ను కాల్చ జ్వాలము గ్లోరీ
ఒకటో సమూయేలు అంతే, అయిపోయింది, ముగించుకుంటా. మీ పరిస్థితులను చూసి నాకు అర్థమైంది. కానీ సౌలులో ఉన్న దురాత్మ శక్తులు దావీదు గిటార వాయిస్తున్నప్పుడు వెళ్ళిపోయినాయి. పాటలు ఉన్న శక్తి గిట్ల ఉంది పాటలలో. ఒకటో సమూయేలులో ఉంటుంది. దయ్యాలు సౌలుకు దయ్యాలు పట్టినప్పుడు దావీదును పిలిపించి గిటార వాయిస్తుంటే దయ్యాలు ఒక్కొక్కటి బయటకు వెళ్ళినాయి. పాటలో శక్తి ఉంది, వాక్యంలో శక్తి ఉంది, అన్నిట్లో శక్తి ఉంది. కాబట్టి అన్ని సమానంగానే వెళ్ళిపోవాలి. నేను మామూలుగా చర్చికి రాగానే ఒక పాట పాడి సైలెంట్గా కూర్చుంటా, ఆయన వాడితే నాకెందులే అని అనుకోకు. ఎందుకోసం అంటే ఏకీభవించు నాతో. అందరికీ దేవుడు మంచి స్వరాలు ఇచ్చింది, కేవలం దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి కొద్దాం గట్టిగా. అందరికి స్వరాలు ఇచ్చిండు, దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ స్వరాలు ఇచ్చిండు, కానీ దావీదుకి స్వరం ఇచ్చిండు. కానీ అందరూ పాడుతున్నప్పుడు వెళ్ళిపోలే, కానీ దావీదు పాడుతున్నప్పుడు వెళ్ళిపోయింది. చెప్పండి కొద్ది గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన స్వరాన్ని బట్టి కాదు, అందులో ఉన్న శక్తిని మనం నమ్మాలా. దేవునికి మహిమ కలుగును గాక. నాతో పాటుగా అందరు కలిసి పాడతారా? పాడతా, మన వాళ్ళు చేతులు పని. అయిపోయింది, త్వరగానే ముగిస్తా. ఎందుకోసం అంటే మీ పరిస్థితులు మొక్కలను చూస్తే అర్థమైంది నాకు. ఏమైందంటే మా పాస్టర్ ఎంతసేపు తీసుకోడయ్యా, నువ్వు ఎంతసేపు తీసుకుంటున్నావు అని అనుకోవచ్చేమో, కానీ ఆశ ఉంది. కానీ చూడండి, యేసుక్రీస్తు దేవునికి అంగీకరించింది మోషే. దేవునికి అంగీకరించినప్పుడు మోషేను 200గా వాడుకున్నాడు. మోషే ఎందుకు భయపడుతున్నావు? మోషే నీ చేతిలో ఉన్న కర్రను చాపన్నాడు. ఈరోజు మీరు దేవునికి అంగీకరిస్తే అందరం సంతోషంగా ఆరాధించగలం. కానీ ఒక ఇట పెట్టుకొని ఒక ఆట పెట్టుకొని ఇటు పెట్టుకొని ఉంటే ఎట్లా ఆరాధించగలుగుతాం చెప్పు దేవుని? చెప్పండి ఒకసారి. ప్రయాసంతో వచ్చిన వాస్తవానికి యూట్యూబ్లో చూడండి, హోరేబు ప్రత్యక్షత గోకర్ అనుకుంటే. ఎందుకు చెప్తున్నది ఆ మాట అంటే, చాలా చోట్లకి వెళ్తుంటా నేను. ఒక్క చోట్ల చాలా చోట్లకి, అందులో చాలా ఉంటాయి. ఎందుకు చెప్తా? రిస్క్ లేకుంటే ఇది ఆశతో వచ్చిన, భారంతో వచ్చిన, వీడికి ప్రసవ వేదనతో వచ్చిన ఇక్కడ. కానీ మీరు ఆశతో అంగీకరించండి, సహకరించండి. చూడండి, గెరాసీల దేశంలో అడుగు పెట్టగానే యవనస్సును మామూలుగా ఆ ఊరంతా కంట్రోల్ చేయలేకపోయింది. ఆ యవనస్సుని, హల్లెలూయా, ఆ ఊరంతా కంట్రోల్ చేయలేకపోయింది ఆ మనుషుని. కానీ యేసుక్రీస్తు దేవుడు ఆదరణలో సువార్త ప్రకటించినాడు. ఇమ్మీడియట్లీ ఈయన స్వరం వినిపించింది. యేసుక్రీస్తు దేవుని అంగీకరించాలంటే అంగీకరించలే ఆయన అన్యుడే. ఎందుకోసం అంటే చూడండి, ఈ భూమి మీద ప్రతి ఆత్మ దేవుందే. హల్లెలూయా.